హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ICMR NIIH అసిస్టెంట్, క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్ నోటిఫికేషన్ 2025 అనేది నోటిఫికేషన్ లో డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు చూడబోయే ఈ జాబ్స్ కోసం ఆంధ్ర అండ్ తెలంగాణలో వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కుటుంబ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ ICMR NIIH లో అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ ఈ పోస్టుల కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. సో చూద్దాం. సంస్థ నేమ్ అనేది మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ ICMR NIIH నోటిఫికేషన్ అన్నాం. ఇక్కడ వేకెన్సీస్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ వ్యక్తిగత సహాయకుడు అండ్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టుల వేకెన్సీస్ అనేది భర్తీ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ మధ్యలో ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్ గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 1,12,400 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 25th నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ August 14th, 2025. ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th, 12th ప్లస్ DMLT అండ్ బయోలాజికల్ సైన్సెస్ ఆర్ బయోటెక్ లో BSc ఆర్ ఎనీ డిగ్రీ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ క్యాండిడేట్స్ ఇప్పుడు నేను ఏ క్వాలిఫికేషన్స్ అయితే చెప్తున్నానో ఆ క్వాలిఫికేషన్స్ 10th, 12th సైన్స్ ప్లస్ DMLT అండ్ బయోలాజికల్ సైన్సెస్ ఆర్ బయోటెక్ లో BSc ఆర్ ఎనీ డిగ్రీ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ కంప్యూటర్లో గ్రిప్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ ఎలిజిబిలిటీస్ కానీ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. శాలరీస్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి. August 14th, 2025కి మీకు 18 to 30 ఇయర్స్ మధ్యలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST వాళ్ళకి 5 years అండ్ OBC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ SC ST క్యాండిడేట్స్ వచ్చేసి 5 years అన్నాం కదా. అండ్ దానికోసం మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్స్ కూడా దాంట్లో అయితే అప్లికేషన్లో మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ICMR NIIH పోస్ట్కి 18 to 1,12,000 అండ్ స్టార్టింగ్ శాలరీ అనేది ఇస్తారు. అండ్ మీకు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే జనరల్, OBC అండ్ EWS క్యాండిడేట్స్ కి గాను 2,000 రూపీస్ అనేది డిపాజిట్ చేయడానికి మీరు చూసుకోవాలి. అండ్ SC ST PWD అండ్ ఉమెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే 1,600 రూపీస్ ఉంది. జనరల్, OBC 2,000, SC ST EWS కి 1,600 రూపీస్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ICMR NIIH వెబ్సైట్ ద్వారా మాత్రమే, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎక్కడైతే ఉంటుందో దాని నుంచి మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకోండి ఒకసారి. అండ్ మీకు ఈ ఎలిజిబిలిటీస్ అంటే ఫుల్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నేమ్ ఆఫ్ పోస్ట్ అని అండ్ క్లాసిఫికేషన్ అని అండ్ పే మ్యాట్రిక్స్ అండ్ పోస్ట్ కోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని. మీకు మినిమం 35 words per minute అనేది మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి అండ్ ఇంగ్లీష్లో. అండ్ 30 words per minute 30 words per minute ఇంగ్లీష్లో ఉండాలి. అండ్ 35 words per minute అయితే హిందీలో ఉండాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అండ్ 10th, 12th అండ్ ఇందాక చూసుకున్నాం కదా ఆ క్వాలిఫికేషన్స్ DMLT అండ్ బయోలాజికల్ సైన్స్ ఆర్ BSc బయోటెక్లో అండ్ బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్తున్నాం కదా. సో ఈ ఎలిజిబిలిటీస్ కానీ మీకు ఉన్నాయి అనుకుంటే ఒకసారి నోటిఫికేషన్లో కూడా ఫుల్ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ 2,000 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీజ్ అండ్ 1,600 రూపీస్ కూడా ఉంది. సో మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ అవుతారు. దాని తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.